సో షాప్ బాగుందా? కానీ సేల్స్ ఎందుకు స్లో? ప్రాబ్లమ్ ప్రొడక్ట్ గాదు. లేఔట్. సో చాలా షాప్ ఓనర్స్ ప్రొడక్ట్ మీద ఫోకస్ జేస్తారు. ప్రైస్, క్వాలిటీ, ఆఫర్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. కానీ కస్టమర్ షాప్‌లో ఎంటర్ అయ్యాక మాత్రం ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో దీనికి ప్రాబ్లమ్ ట్రూత్ ఏంటంటే కస్టమర్ లాజిక్‌తో కొండు. సో మూవ్‌మెంట్‌తో, విజిబిలిటీతో, కంఫర్ట్‌తో డిసైడ్ జేస్తారనమాట. సో బ్యాడ్ లేఔట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ సేల్స్. సో సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? అయితే మీకొక 3 పాయింట్స్ చెప్తా. లేఔట్ స్ట్రాటజీస్. సో నంబర్ 1 ఫస్ట్ 5 సెకండ్స్ మ్యాటర్ అవుతుంది. సో ఎంట్రన్స్ దగ్గర బెస్ట్ ప్రొడక్ట్స్ పెట్టుకోండి. సో ఎందుకంటే క్లియర్ స్పేస్ ప్లస్ క్లియర్ డైరెక్షన్. కస్టమర్ మైండ్ సెటిల్ అయ్యాకే సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. సో నంబర్ 2 ఐ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు బై లెవెల్. ఎందుకంటే మోస్ట్ ప్రాఫిటబుల్ ప్రొడక్ట్స్ ఐ లెవెల్‌లో ఉండాల. సో బిలో ఐ లెవెల్ ఉన్నా ఇగ్నోర్ చేస్తారు. సో అబోవ్ ఐ లెవెల్ ఉన్న ఫర్గెటింగ్ చేస్తారు. సో నంబర్ 3 సో ఈజీ మూవ్‌మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మోర్ టైమ్. సో ఎందుకంటే కంఫర్టబుల్ మూవ్‌మెంట్ ఉంటే టైం పెరుగుతుంది. మీ బిల్లింగ్ గూడా పెరుగుతుంది. సో షాప్ లేఔట్ డెకరేషన్ గాదు. సో ఇది సైలెంట్ సేల్స్ మ్యాన్ లాంటిది. సో టుడే మీ షాప్‌లో ఒక కస్టమర్ లాగా నడిచి చూడండి. అర్థమైతుంది.